సాధారణంగా కుంభమేళా అంటే కోట్లాది మంది భక్తులొస్తారు. ఎటు చూసినా ఇసుకేస్తే రాలనంత జనం ఉంటారు. ఆ జనాల గుంపులో మనతో ఉన్నవారు తప్పిపోయే ప్రమాదం ఉంటుంది. కానీ ఆశ్చర్యకరంగా 27 ఏళ్ల క్రితం తప్పిపోయిన వ్యక్తిని అతని కుటుంబం గుర్తించింది. ఈ క్రమంలోనే జార్ఖండ్‌కు చెందిన ఓ కుటుంబం కూడా పుణ్యస్నానాల కోసం అక్కడికి చేరుకుంది. కుంభమేళాలో కనిపించిన ఓ అఘోర వారిని ఆకర్షించాడు. అతడు తమ కుటుంబ సభ్యుడిలా కనిపించాడు. గంగాసాగర్ అనే వ్యక్తి 1998లో తప్పిపోయాడు. అప్పటి నుంచి అతని భార్య ధన్వాదేవి కుటుంబ సభ్యులు కొన్నేళ్ల పాటు ఎంత వెతికినా ఎక్కడ వెతికినా కనిపించలేదు. దీంతో అతడు వస్తాడనే ఆశ వదులుకున్నారు. తాజాగా మహాకుంభమేళాకు వారి కుటుంబం వెళ్ళగా గంగాసాగర్ పోలికలతో ఉన్న ఓ అఘోర వారి కంటపడ్డాడు. నుదుటిపై మచ్చ, ఎత్తుపళ్ళు, మోకాలిపై ఉన్న దెబ్బలు చూసి ఆ అఘోర తన భర్త గంగాసాగరే అని ధన్వాదేవి నిర్ధారించుకుంది. దీంతో 27 ఏళ్ల క్రితం తప్పిపోయిన తన భర్త దొరికాడని ఎంతో సంతోషించింది. ఈ క్రమంలోనే తమతో పాటు ఇంటికి రావాలని గంగాసాగర్‌ని కోరగా అతడు నిరాకరించాడు. తాను వారణాసికి చెందిన అఘోరాని అని, తన పేరు బాబా రాజ్ కుమార్ అని చెప్పడంతో వారంతా షాక్ అయ్యారు. చివరికి వారంతా పోలీసుని ఆశ్రయించి విషయం మొత్తం చెప్పారు. అవసరమైతే తన భర్తకు DNA టెస్టులు చేయించాలని ధన్వాదేవి కోరారు. DNA పరీక్షలో ఆ అఘోర గంగాసాగర్ కాదని తేలితే ఆయనకు క్షమాపణలు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతామని పేర్కొన్నారు.